ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును అయిన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఈ చదవబడిన వాక్య భాగములో దేవుడు నాకు ప్రత్యక్షపరిచిన మాట ఏమిటంటే, పాలివాడనైన నేను, పాలివాడనైన నేను అనే మాటను గమనించండి. ఇదే ఈరోజు మన సందేశం. పాలివాడనైన నేను. దేవుని కొరకు ఆయన పడిన శ్రమలలో సహనములో నేను పాలివాడనయ్యాను. ఎందుకు అంటే దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు. పాలివారు అనే మాటకు ఇంగ్లీష్లో చెప్పాలంటే పార్ట్నర్, పార్ట్నర్షిప్. ఇంకా చెప్పాలంటే పాలిభాగస్తులు. మనలో ఒక భాగం. అర్థమవుతుందా? మీతో కూడా నేను భాగస్థుడిగా ఉంటాను, మీతో కూడా నేను పార్ట్నర్గా ఉంటాను. మనం లోకంలో కొన్ని పార్ట్నర్షిప్లు చూస్తుంటాం. బిజినెస్లో ఒక పార్ట్నర్ ఉంటాడు, లైఫ్లో ఒక పార్ట్నర్ ఉంటారు. అలాంటి మాట ఇది. యేసుతో పాలివాడనైన నేను అంటారు యోహాను. దేవుని బిడ్డలారా, రక్షణ పొంది సంఘములో నడిపించబడుతూ సహవాసములో స్థిరపరచబడ్డ మనం దేవుడిచ్చే ధన్యతల కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదము కొరకు యోహాను ఎలా పాలివాడయ్యారో మనము కూడా పాలివారముగా మారాలి. కొంచెం జాగ్రత్తగా నా మాటలు వింటే మీకు అర్థమవుతుంది. పార్ట్నర్, పాలిభాగస్థుడు. అక్కడ ఒక మాట ఉంటుంది, పాలివాడనైన నేను, మీతో కూడా భాగమైన నేను. మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం అంటారే, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం, మన ఇద్దరం కలిసి జీవితకాలం ప్రయాణం చేద్దాం. ఇదే భాగం. మీతో ఎవరు భాగమై ఉన్నారు? లేదా మీరు ఎవరితో పాలివారయ్యారు? మీ పార్ట్నర్షిప్ ఎవరితో? మీ పార్ట్నర్ ఎవరు? ఈరోజు మీరు తెలుసుకోవాలి. పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను నా పాలివాడు యేసయ్యా అంటారు. ఆ మాటను మీరు మరొకసారి చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యమును చదివితే, శ్రమలోను రాజ్యములోను నేను ఒక పార్ట్నర్నే ఆయనకు. అంత చక్కటి మాట అది. ఆయన శ్రమలో నేను భాగస్థుడనే, సహనములో నేను భాగస్థుడనే, ఆయన రాజ్యములో నేను ఒక పార్ట్నర్నే. పాలివాడనైన నేను. మరి ఈరోజు దేనిలో మీరు పాలివారై ఉన్నారు? జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడు అడుగుతాను, ఒక మాట చెప్పాలి.
పాలివాడను అంటే ఏంటి? పార్ట్నర్. ఒక ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారంటే వారిద్దరు పార్ట్నర్స్ బిజినెస్లో. యోహాను కూడా అదే అంటున్నారు. ఇది మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రసంగం అంతా చాలా చక్కగా అర్థమవుతుంది. ఎవరితో నీ పార్ట్నర్షిప్, ఎవరితో మీరు పాలిభాగస్తులయ్యారు? కొంతమంది ఉన్నారు బైబిల్లో. సామెతల గ్రంథం 29వ అధ్యాయమును గమనించగలిగితే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 24వ వాక్యమును చదివినప్పుడు దొంగలతో, కొంతమంది దొంగలతో పాలిభాగస్తులయ్యారు. అర్థమవుతుందా? వీరి పార్ట్నర్షిప్ అంతా దొంగలతోనే, దొంగ మాటలు చెప్పేవారితోనే, దొంగ పనులు చేసేవారితోనే. బ్రదరు, నువ్వు ఎవడితో పాలిభాగస్తుడు అయ్యావు అంటే వాడు అంటారు, దొంగలతో పాలివాడనయ్యాను. ఈ సంవత్సర ప్రారంభంలో మీరు గుర్తుపట్టండి, ఎవరితో మీరు పాలిభాగస్తులయ్యారు. మీ స్నేహితుడు దొంగ, దొంగలతో మీరు పాలివారయ్యారా? అది మీకు మంచిది కాదు, అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు దీవెన కాదు. ఇంకొకరున్నారు, తిమోతికి రాసిన మొదటి పత్రికను చదివితే అక్కడ ఇంకొకరు కనపడతారు మనకి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యమును గమనించగలిగితే, కొంతమంది చూడండి, ఈ మాట చూడండి, పరుల పాపములలో, ఒకసారి తల్ల పైకి లేపండి, ఒక బ్యాచ్ ఉన్నారు, వారేమో దొంగలతో పాలివారయ్యారు. జాగ్రత్తగా వినాలి. దొంగలతో ఈ బ్యాచ్ ఉన్నారు చూడండి, పరుల పాపములో పాలివారు అవుతున్నారు. వాడు చేసేది తప్పు, వాడు చేసేది అన్యాయం, వాడు చేసేది అతిక్రమం, అయినా వాడితో వాడు చేతులు కలుపుతున్నారు. పరుల పాపములలో పాలివారు అవుతున్నారు. నీ కుమార్తె పాపములో నువ్వు పాలిదానం అవుతున్నావేమో, నీ కుమారుడు పాపములో నీవు పాలి భాగస్థుడు అవుతున్నావేమో. నిన్ను నీవే పరిశీలన చేసుకో. దొంగలతో పాలి భాగస్థులు అవుతున్నారు. మరికొంతమంది పరుల పాపములలో పాలి భాగస్థులు అవుతున్నారు. వాడు తప్పు చేస్తున్నాడు, వాడు చేసేది పాపము, ఆ పాపం అని తెలిసినా దాన్ని వాటాలు పంచుకుంటున్నారు కూర్చొని. ఇలాంటి వారి గురించి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. మొదటి అధ్యాయంలో, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 14వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 14వ వాక్యంలో చూడండి, వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఒక డిస్కషన్కి వచ్చారు. 10వ వాక్యం నుంచి చూడండి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము. మీరంతా చదువుకుంటూ వస్తే 12వ వాక్యం చివరిలో వారు అంటారట, పలు విధములైన మంచి సొత్తు మనకు దొరికింది, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాము, నీవు మాతో పాలివాడవయుండు. ఇది పాపం కాదా? వాడు చేస్తుంది తప్పని తెలిసినా
వాడు చేస్తున్న అపవిత్రమని తెలిసినా వాడితో చేతులు కలపటం, వాడితో పార్ట్నర్షిప్ చేయటం. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వాడు చేసేది అక్రమమైన వ్యాపారం. దాంట్లో నీకు పార్ట్నర్షిప్ ఎందుకు? నేను చెయ్యనులే అన్నయ్య, ఊరికి డబ్బు మాత్రం పెడతాను. అలాంటి వాడి గురించే ఇది. అలాంటి వాడి గురించే కొంతమంది పరుల పాపములలో పాలిభాగస్తులవుతున్నారు. దొంగలతో పాలిభాగస్తులవుతున్నారా? పరుల పాపముల పాలిభాగస్తులవుతున్నారా? ఇంకొక బ్యాచ్ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. అంధకార క్రియలలో పాలిభాగస్తులవుతున్నారు. జాగ్రత్తగా వినాలి. లోకంలో ఈ మూడు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ప్రియ దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, నీవు నివసించుచున్న ఈ లోకములో, నీవు సంచరించుచున్న ఈ ప్రదేశములో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు అనుభవాలు ఏదో ఒక సమయంలో ఎదురవుతూనే ఉంటాయి. ఏంటి ఆ అనుభవాలు? దొంగలతో పాలిభాగస్తులు అవుతున్నారు కొంతమంది, మరికొంతమంది పరుల పాపములలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఇంకొంతమంది ఉన్నారు అంధకార, ఆ మాట చదవండి, అంధకార క్రియలలో పాలివారు అవుతున్నారు. చీకటి సంబంధమైన క్రియలు, చీకటి సంబంధమైన మాటలు, చీకటి సంబంధమైన బ్రతుకు, అది అంధకారం, అది చీకటి, అది గాఢాంధకారం అని తెలిసినా దానిలో నువ్వెందుకు పార్ట్నర్షిప్ తీసుకుంటున్నావు? అర్థమైందా? దేవుని బిడ్డలమైన మనం యోహాను వలె యేసయ్యతో పాలిభాగస్తులం అవ్వాలి. అందరూ చెప్పండి ఆమేనని. నా మాట అర్థమైన వారందరు చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. దేవునితో మీరు పాలిభాగస్తులుగా ఈ సంవత్సరం మార్చబడుదురుగాక. దొంగలతో కాదు, పరుల పాపములలో కాదు, అంధకార క్రియలలో కాదు, వేటిలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను. పాలిభాగస్తులుగా మీరు వేటిలో ఉండాలి? వేటిలో మనం పార్ట్నర్షిప్ తీసుకోవాలి? ఈరోజు పార్ట్నర్షిప్ తీసుకోవాలి. మీరు వ్యాపారంలో కాదు, దొంగల్లో కాదు, పరుల పాపంలో కాదు, అంధకార క్రియల్లో కాదు. దేనిలో మీరు పాలిభాగస్తులుగా మారాలి? జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఒక మాట, 3వ అధ్యాయంలో 6వ వాక్యమును చదివినప్పుడు, ఈ మాట చూడండి, వాగ్దానములలో పాలివారై ఉన్నారు. గమనించాలి ఈ మాట. దేవుని బిడ్డగా నీవు ఆశీర్వదించబడాలంటే, దేవుని బిడ్డగా దేవుడిచ్చే దీవెనలు నువ్వు పొందాలంటే, దేవుని బిడ్డగా దేవుని రాజ్యం నీవు స్వతంత్రించుకోవాలంటే, నీవు వాగ్దానములలో పాలిభాగస్తుడిగా మారాలి. అర్థమవుతుందా? వాగ్దానములలో. ఎందుకంటే
వాగ్దానములు చాలా ఉన్నాయి. నీ పార్ట్నర్షిప్ అంధకార క్రియలతో కాదు, నువ్వు పాలి భాగస్థుడిగా ఉండవలసింది దొంగలతో కాదు, నువ్వు పాలి భాగస్థుడిగా ఉండవలసింది పరుల పాపములో కాదు, నువ్వు పాలి భాగస్థుడిగా ఉండవలసింది దేవుడు నీకిచ్చి నిన్ను ప్రేమించిన వాగ్దానములో నీవు పాలి భాగస్థుడిగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అసలు నా పార్ట్నర్ దేవుని వాగ్దానమే నా పార్ట్నర్షిప్. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏంటి నా పార్ట్నర్షిప్? ఏంటి? దేవుని వాగ్దానమే. ఎందుకంటే అసలు వాగ్దానం అంటే ఏంటో తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి నా మాట. వాగ్దానాలు ఉన్నాయి. దేవా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు, దేవా నువ్వు నాకు ఆ వాగ్దానం ఇచ్చావు నెరవేర్చు. అసలు వాగ్దానం అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం వాగ్దానము కాదు. వాగ్దానం అనగా దేవుడు మీ జీవితంలో ఏదో చేస్తున్నాడు, ఏదో చేయబోతున్నాడని హామీ ఇవ్వడమే వాగ్దానం. వాగ్దానం అనగా ఇంకొక రకంగా చెప్పాలంటే ఒకరు మాత్రమే పూర్తి బాధ్యత వహిస్తారు, నేను నీ కొరకు ఇది చేస్తాను అని. అదే వాగ్దానం. ఆ బాధ్యత వహించేది ఎవరంటే వాగ్దానం ఇచ్చిన యేసయ్యా. ఆమేన్ అని చెప్పండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే ఒప్పందం వాగ్దానం కాదు. ఒకరు నీకు భరోసా ఇస్తారు. అసలు వాగ్దానం అంటే ఏంటంటే దేవుడు మీ పక్షముగా ఏదో చేయబోతున్నాడు, దేవుడు మీ జీవితంలో ఏదో చేయబోతున్నాడు, దేవుడు మీ కుటుంబాల్లో ఏదో చేయబోతున్నాడనే ఒక హామీ ఇవ్వడమే వాగ్దానం. ఆ హామీ ఇచ్చిన వాడిదే పూర్తి బాధ్యత దాన్ని నెరవేర్చువాడు. ఆ వాగ్దానములో మీరు పాలివారై ఉండాలి. ఎంతమంది వాగ్దానములో పాలిభాగస్తులయ్యారు? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నిన్ను ప్రేమించి చెప్పిన మాట, దేవుడు నీ పక్షముగా నెరవేరుస్తాను అని చెప్పిన వాగ్దానం, దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎంతమంది దానిలో భాగమయ్యారు? ఒకసారి మీరు ఆలోచించండి. మీ జీవితాల్లో ఆశీర్వాదం కోల్పోవడానికి, మీ జీవితాల్లో దీవెన కోల్పోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? దొంగలతో పాలిభాగస్తులు అవుతున్నారు, అంధకార క్రియలతో పాలిభాగస్తులు అవుతున్నారు, పరుల పాపములో పాలిభాగస్తులు అవుతున్నారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానములో మీరు భాగస్తులుగా లేకపోతున్నారు. వాగ్దానము నాది, నాకు హామీ ఇచ్చిన వాడు దేవుడు. నేను మీతో చెప్పాలంటే సొలొమోను ఒక ప్రార్థన చేస్తున్నాడు మందిరంలో. సొలొమోను చేసిన ప్రార్థన ఏమిటంటే, దేవా మా పితరుల పట్ల మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఇప్పుడు మేము ఆ వాగ్దానములో భాగం కావాలి, వాగ్దానం మా పక్షముగా నెరవేర్చు. నీ పార్ట్నర్ ఎవరు అంటే, నా పార్ట్నర్ దేవుడిచ్చిన వాగ్దానమే నా పార్ట్నర్. ఆమె దానిలోనే నేను పాలివాడను. వారందరూ చూడండి, వాగ్దానములలో పాలివారై ఉన్నారు అంటారు పౌలు. సొలొమోను చేసిన ప్రార్థన చూడండి. ఆ మాటను మీరు చదివితే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వాక్యం.
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వాక్యం చూడండి. తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులైన తన జనులకు ఆయన నెమ్మది దయచేశారు. చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి, ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. మరి నీ జీవితంలో వాగ్దానం ఎందుకు నెరవేర్చబడడం లేదు? ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? సొలొమోను అంటారు, ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్కటైనను తప్పిపోలేదు. మరి నీ జీవితంలో నీ పక్షముగా చేసిన వాగ్దానమును దేవుడు ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడంటే నీవు దానిలో పాలిభాగస్తుడు గల. ఆ వాగ్దానం నాది, నా పార్ట్నర్ వాగ్దానం. దాన్ని నేను స్వతంత్రించుకోవాలి, దాన్ని నేను పొందుకోవాలి, దాని మీద నేను జీవించాలి. సొలొమోను అంటాడు, ఒక్కటైనను ఆయన ఇచ్చిన శుభవాగ్దానాలలో ఒక్క మాటైనను మీ జీవితాల్లో కూడా తప్పనిసరిగా మీ పట్ల చేసిన ప్రతి వాగ్దానమును ఆయన తప్పక నెరవేర్చబోతున్నాడు. ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నాడు. నెరవేర్చునుగాక. మీరు పాలి భాగస్తులు కావాలి ఆయన చేసిన వాగ్దానాలన్నిటిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. దైవజనుడైన పౌలు గారు తిమోతికు రాసిన పత్రికలో ఒక మాట చెప్తారు ఆయన గురించి, యేసయ్య గురించి. మనకు చాలామంది వాగ్దానాలు చేస్తారు కానీ అవి నెరవేర్చబడవు. కొన్ని నెరవేర్చబడతాయి, కొన్ని నెరవేర్చబడవు. ఏమండి? అవి నెరవేర్చబడవు. కొన్ని నెరవేర్చబడతాయి. మనకు ఎవరైనా కొన్ని వాగ్దానాలు చేశారనుకోండి, మన ప్రభుత్వం కానీ లేకపోతే మన తల్లిదండ్రులు కానీ మన స్నేహితులు కానీ మనకు తెలిసిన వారు కానీ కొన్ని వాగ్దానాలు చేశారనుకో, కొన్నిటిని నెరవేరుస్తారు, కొన్నిటిని నెరవేర్చలేరు. కానీ యేసయ్య అలా కాదు. సొలొమోను అంటాడు, ఆయన తమ పితరులకు చేసిన శుభవాగ్దానాలన్నిటిలో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. మరి మా జీవితంలో ఎందుకు నెరవేర్చబడటం లేదంటే మీరు ఆ వాగ్దానములో పాలిభాగస్తులు కాలేరు. వాగ్దానము నాది, నన్ను ప్రేమించి నాకు ఒక హామీ ఇచ్చాడు, దాన్ని నెరవేర్చేదానికి నేను ప్రయత్నించుకోవాలి. నా పార్ట్నర్ వాగ్దానం, నేను వాగ్దానములలో పాలిభాగస్తుడను, నాకు హక్కు ఉంది. ఎందుకంటే నా కొరకు చేశారు ఆయన. పౌలు గారు తిమోతితో ఒక మాట అంటారు చూడండి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యమును చదివినప్పుడు, మనము నమ్మదగిన వారము కాకపోయినా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనుషులు, లోకము, మన చుట్టూ ఉన్నవారు నమ్మదగిన వారు కాకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. చేతులు పైకెత్తి అందరు హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. మనము నమ్మదగిన వారము కాకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పండి అందరూ. ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నారు. నీ పట్ల చేయబడిన శుభవాగ్దానాలన్నిటినీ ఆయన ఈ సంవత్సరం నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక. మీరు వాగ్దానములలో పాలిభాగస్తులు కావాలి. ఆమేన్ చెప్పు కొంచెం గట్టిగా. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం
23వ వాక్యంలో ఇక్కడ రాయబడిన మాట చూడండి. చేసినవాడు, గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగినవాడు. దీన్ని ఎవరు విశ్వసిస్తారో వారి జీవితంలో వాగ్దానమును స్వతంత్రించుకుంటారు, వాగ్దానాన్ని పొందుకుంటారు, వాగ్దానములో పాలి భాగస్తులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఎవరట ఆయన? వాగ్దానం చేసిన ఆయన ఎవరు? అందరు చెప్పండి, ఎవరు? కొంచెం గట్టిగా చెప్పాలి. నీ పట్ల చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన నమ్మదగినవాడు. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఇప్పుడు నేను చదివించే మాటలన్నిటినీ వరుస పెట్టి ఒక్కొక్కటి చదువుకుంటే కనెక్టింగ్ ఉంటాయి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. మొదట ఏం చదివారు? తిమోతికి రాసిన 2వ పత్రికలో మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు కదా. ఇప్పుడు కంటిన్యూగా ఎబ్రీ పత్రిక 10:23లో వాగ్దానం చేసిన దేవుడు, మనం నమ్మదగిన వారం కాదు కానీ మన దేవుడు ఎవరు? నమ్మదగిన. ఈ నమ్మదగిన దేవుణ్ణి ఎవరు విశ్వసిస్తారో వారి జీవితంలోనే వాగ్దానం నెరవేర్చబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది 11వ వాక్యం. విశ్వాసమును బట్టి, అదిగో ఈ మాట చూడండి. నేను 3 మాటలు కనెక్టింగ్ కలిపి చదువుకుంటే చాలా బాగుంటుందని చెప్పానే, అదే ఇది. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినదైనా గర్భము ధరించుటకు శక్తి పొందెను. 3 మాటలు కలిపి చదువుకోండి. మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనకు చేసిన వాగ్దానములన్నిటిలో ఆయన నమ్మదగినవాడు. శారా నమ్మదగిన దేవుడని ఆయన నమ్మింది గనుక వయసు గతించిపోయినా ఆమె వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నది. మరి మీరు ఎంతవరకు వాగ్దానములో పాలిభాగస్తులయ్యారు? ఎంతవరకు? వయసు గతించిన, వయసు క్షీణించిన, గర్భం తెరవబడిందంటే కారణం ఏమిటంటే ఆమె వాగ్దానములో పాలిభాగస్తురాలు. మరి మీరు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానములో పాలిభాగస్తులుగా మారేటట్లు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుణ్ణి అడుగుతున్నారా? విశ్వసించండి, ఈ సంవత్సరం వాగ్దానముల యందు మీరు పాలిభాగస్తులుగా మార్చబడుదురుగాక. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి హల్లెలూయా. ఆయన మీ పట్ల చేసిన వాగ్దానములన్నిటిలో మీరు పార్ట్నర్స్ అవుదురుగాక. పార్ట్నర్స్కి హక్కు ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? పార్ట్నర్స్కి హక్కు ఉంటుందా ఉండదా? మరి ఆయన వాగ్దానాలకు మనకు హక్కు ఉంది. దేవా ఎందుకు నెరవేర్చో? నీ వాగ్దానములో మేమెవరమే? పాలిభాగస్తులం. శారా అదే అడుగుతుంది దేవుణ్ణి. నువ్వు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నీవు నమ్మదగిన దేవుడు. ఎలాగైనా సరే నీ వాగ్దానములో నేను పాలిభాగస్తురాలుగా మార్చబడాలి. మీరు కూడా దేవుణ్ణి అడగండి. ఈ సంవత్సరం మీ పట్ల చేయబడిన ప్రతి వాగ్దానమును దేవుడు నెరవేర్చబోతాడు, నెరవేర్చునుగాక. ఇంకో మాట చెప్తాను. ఫిలెమోనుకు రాసిన పత్రిక 6వ వాక్యం, ఒక్క అధ్యాయమే ఉంటుంది. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. మొదటి అధ్యాయం 6వ వాక్యం చదివితే, నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది. గుర్తుపెట్టుకోండి, విశ్వాసములో మీరు
పాలి భాగస్తులుగా మారాలి. నీ పార్ట్నర్ ఎవరు? అన్నయ్య బొచ్చుకొక్క అన్నయ్య నా పార్ట్నరు. నీ పార్ట్నర్ ఎవరు? నా పార్ట్నరు అంత అదిగా ఆ మనిషి అంధకార క్రియల్లో నా సైతానే. నీ పార్ట్నర్ ఎవరు? నిన్నగాక మొన్న పోయి జైలుకి వెళ్ళి వచ్చాడు వాడు దొంగ, వాడే నా పార్ట్నరు. దేవుని బిడ్డల పార్ట్నర్ విశ్వాసమే మన పార్ట్నర్ అయి ఉండాలి. ఆమేన్ చెప్పు కొంచెం గట్టిగా. మొదటిగా చెప్పాను, వాగ్దానములలో మీరు పాలిభాగస్తులుగా మారాలి. మరొకటి ఏమిటంటే విశ్వాసములో మీరు పాలిభాగస్తులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. విశ్వాసం. ఈరోజున దేవుని బిడ్డలుగా ఎంతమంది విశ్వాసములో ఉన్నారు? ఎంతమంది విశ్వాస జీవితాన్ని జీవించుచున్నారు? విశ్వాసములో మీరు ఎంతవరకు పాలిభాగస్తులయ్యారు? ఈరోజు చాలామంది జీవితాల్లో విశ్వాసం శూన్యమవుతుంది. అసలు బైబిల్లో రాయబడిన మాట ఒకటి మీరు చదివారో లేదో, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యములో, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యమును చదివితే ఈ మాట గమనించండి. అవన్నీ కాదు, నేను చెప్పే మాట చూడండి. విశ్వసించు ప్రతివాడు నశింపడు. ఎలా నశిస్తారు? విశ్వాసం ఉందా? నువ్వు చేస్తున్న వ్యాపారం మీద విశ్వాసం ఉందా? నువ్వు చేస్తున్న ఉద్యోగం మీద విశ్వాసం ఉందా? నువ్వు చదువుతున్న చదువు మీద విశ్వాసం ఉందా? నువ్వు వేస్తున్న పంట మీద విశ్వాసం ఉందా? ఎలా ఫెయిల్ అవుతావు? ఎలా నశించిపోతావు? వాక్యం అదే కదా, విశ్వసించు ప్రతివాడు నశింపక. నశింపనివ్వడాయన. చేతుల పైకి హల్లెలూయా అని చెప్పండి. ఎదురుగా అగ్నిగుండం ఉంది. హెబ్రీ యవనస్తులు 3 ఉన్నారు, హెబ్రీలు వారు. ఎదురుగా అగ్నిగుండం ఉంది. రాజే కాదు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు చచ్చిపోతారని ఫిక్స్ అయ్యారు. ఇక పలానా రోజు ఉరి తీయాలి. ఇక ఉరి తీయాలని ఉరికోయి అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఎవడు ఆపుతాడు? ఇక ఏదైనా గొప్ప అద్భుతం జరిగితే తప్ప. ఇక ఆల్మోస్ట్ వాడు చచ్చిపోతాడని ఆ ఒకరోజు ముందే వాడి కోరికలన్నీ తీర్చేసుకొని ఉంటాడు. గొప్ప అద్భుతం జరిగితే తప్ప ఆల్మోస్ట్ వాడు చావు కన్ఫామ్ అయిందనే ఇక ఎవరా నీ కోరికలు ఏమన్నా ఉంటే తీర్చుకోరా బాబు అంట. అలాగే అగ్నిగుండం బయట 3 నిలబడి ఉన్నారు. ఆల్మోస్ట్ అగ్ని 7 అంతలుగా చేయబడింది. ఎవడు మాత్రం వాళ్ళు బ్రతుకుతారని కోరుకుంటారు చెప్పండి? ఎవరు అసలు అక్కడ ఆ రాజ్యంలో ఉన్న ఎవరు వీళ్ళు 3 బ్రతుకుతారనే ఆశ లేదు, ఎవ్వరికి లేదు. కానీ వాళ్ళ 3కి మాత్రం చావమనే ఆశ ఉంది. అదే విశ్వాసం. వారు అంటారు, అగ్నిగుండములోనైనా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. యోహాను సువార్తలో చదివారే, విశ్వసించిన ప్రతివాడు నశింపడు. అన్నయ్య నేను నశించిపోతున్నాను. నీకు విశ్వాసం లేక, నువ్వు విశ్వాసములో పాలిభాగస్తుడు కాలేక, విశ్వాసములో నువ్వు భాగస్తుడు కాలేక నశించిపోతున్నానని కృంగిపోతావు. నువ్వు చేస్తున్న నీ మీద నీకు విశ్వాసం ఉంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుని మీద నీవు విశ్వాసం ఉంటే, అగ్నిగుండం బయట కాదురా బాబు, అగ్నిగుండం లోపలికి వెళ్ళినా నువ్వు బయటికి రాగలవు. వచ్చారా లేదా? వాళ్ళు వచ్చారా లేదా?
విశ్వసించు ప్రతివాడు నశించడు. మన విశ్వాసాన్ని చెడగొట్టేవి కొంతమంది ఉంటారు. మనకు విశ్వాసం బాగానే ఉంటుంది, మన విశ్వాసాన్ని చెడగొట్టే దురాత్మలు కొన్ని ఉంటాయి మన చుట్టూ. ఇంకా ఏముంటుందిలే విశ్వాసం, ఇంకా ఏముంటుందిలే. ఇప్పుడు ఒక అధికారి యేసయ్య వద్దకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన అధికారి, బోధకుడా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, కొంచెం నువ్వు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి అని కోరుకున్నాడు. ఈ మధ్యలో ఏదో ఒక చిన్న కార్యక్రమం జరిగింది, కొంచెం ఆలస్యమైంది. ఈలోపు ఆయన వేరే పనిలో ఉన్నాడు. వెళ్దాంలే, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వద్దాం, మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఈ కార్యక్రమం ముగించే లోపే ఆ అధికారి దగ్గర కొంతమంది పనులు అర్జెంటుగా వచ్చారు. వచ్చి, అయ్యో సమాజ మందిరపు అధికారి, బోధకుడిని శ్రమ పెట్టొద్దులే, నీ కూతురు చచ్చిపోయింది, బోధకుడిని ఏమాత్రం శ్రమ పెట్టొద్దులే. ఇంకెందుకు ఆయన్ని తీసుకురావటం? పాపం వీడికి కొంచెం ఆశ ఉంది. యేసయ్య నా ఇంటికి వస్తే నా కుమార్తె జీవించబడుతుందని ఆశ ఉంది. ఆశను కూడా చంపుతున్నారు చూడండి. ఇంకెందుకులే, బోధకుడిని నువ్వు శ్రమ పెట్టమా. అలాగే మన విశ్వాసాన్ని కూడా తీసేసేవి కొన్ని ఉంటాయి, విశ్వాసాన్ని చంపే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఏ మాత్రం మీరు అధైర్యపడకండి, ఎందుకంటే నా పార్ట్నర్ నా విశ్వాసమే. ఆమేన్. నా పార్ట్నర్ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమే. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో, మార్కు సువార్తమానం 5వ అధ్యాయం 35వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఉండగా కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఎందుకు శ్రమ పెడుతున్నారు, తీసేసుకోయా, పడేసొద్దామని. వెంటనే యేసయ్య అంటారు, యేసు ఏ మాత్రం వారు చెప్పిన మాటల మీద లక్ష్య పెట్టక, భయపడకుము, విశ్వాసం మాత్రం ఉంచు. ఆమేన్. నీ జీవితంలో చచ్చింది అని అనుకున్నా ఇంకా రాదు, ఇంకా అయిపోయింది, వయసు అయిపోయింది, ఇంకా ఉద్యోగం రాదు, ఇంకా వ్యాపారం అని అనుకున్నా, ఏమండి, చచ్చిన దాన్ని మృతమైపోయిన దాన్ని జీవముతో లేపుటకు శక్తి కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. విశ్వాసం ఉంచండి. ఎండిన ఎముకలు అక్కడ పడి ఉన్నా వాటి శరీరం మాంసంతో పొదగబడి మహాసైన్యముగా మారబోతున్నాయి. నీ జీవితంలో ఎండిపోయిందని నిరీక్షణ లేక పడిపోయి ఉన్నా ఒక గొప్ప మహాసైన్యముగా మారబోతుంది. విశ్వాసం ఉంచండి. మనం విశ్వాసములో పాలిభాగస్థులంగా మారాలి. విశ్వాసములో అసలు దేవుని బిడ్డలారా, మనలో ఉన్న విశ్వాసం గురించి ఒక మాట చెప్పనా? మన విశ్వాసం చాలా గొప్పది. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచగలిగితే యేసయ్య దినాల్లో చేసిన అద్భుతాలు కాదు, వాటికన్నా గొప్పవి నీ జీవితంలో జరగబోతున్నాయి. వాటికన్నా గొప్పవి. నేను చెప్పిన మాట కాదు ఇది, యేసయ్యే అంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వాక్యంను చదివితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను ఏ క్రియలైతే చేశానో నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా చేస్తాడు. నేను చేసినవి కాదు, నేను చేసిన వాటి కంటే మరి గొప్పవి అతడు చేయునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. గొప్పవి నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. ఈ సంవత్సరం గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ సంవత్సరం గొప్ప దీవెనలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ సంవత్సరం గొప్ప స్థితిలో నువ్వు ఉండబోతున్నావు.
ఈ సంవత్సరం గొప్పవి, ఇంతకుముందు లేనంత గొప్ప స్థితిలో నా యేసయ్య నిన్ను ఉంచునుగాక. అయితే మీరు విశ్వాసములో పాలిభాగస్తులుగా మారాలి. మొదటిగా చెప్పాను, వాగ్దానములో మీరు పాలిభాగస్తులుగా మారాలి. రెండవదిగా విశ్వాసమందు మీరు పాలిభాగస్తులుగా మారాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యమును చదివినప్పుడు నెక్స్ట్ పరిశుద్ధాత్మలో పాలివారై, గుర్తించండి ఈ మాటను, పరిశుద్ధాత్మలో పాలివారై. పరిశుద్ధాత్మలో మీరు పాలిభాగస్తులుగా మారాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఈ కడవరి దినాలలో సర్వజనుల యందు నా ఆత్మను నేను కుమ్మరించి ఉన్నాను అని చెప్పిన దేవుడు, మరి మీరెందుకు దూరంగా ఉంటున్నారు పరిశుద్ధాత్మకు? వాగ్దానాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? విశ్వాసానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? దొంగలకు దగ్గర అవుతున్నారు, అంధకార క్రియలకు దగ్గర అవుతున్నారు, పరుల పాపములో దగ్గర అవుతున్నారు, పాలువారు అవుతున్నారు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు మనది, పరిశుద్ధాత్మ మన స్వాధీనం, మన హక్కు. దేవుడా, నువ్వు నాకు ఆత్మను అనుగ్రహించు, నువ్వు నాకు ఆత్మనిస్తానని చెప్పావు. నీ ఆత్మలో నేను ఒక భాగం కావాలి. పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా మీరు మార్చబడుదురుగాక. ఆమేనని చెప్పండి. ఒక రోజున నేను చెప్తున్నాను కదా, మన నీతి క్రియలన్నీ ఏమవుతాయి? మురికి. చెప్పండి, ఒకరోజు మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అయిపోతాయి. దేవుని రాజ్యానికి ఇవేవి పనిచేయవు. దేవుని రాజ్యంలో నీవు అడుగు పెట్టాలంటే ఇవేవి నీ జీవితంలో పనిచేయవు. వాక్యానుసారమైన మాట ఒక్కటే చెప్తుంది, దేవుని రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే ఆత్మ పొందిన వాడే నావాడు. 3వ అధ్యాయం యోహాను సువార్తమానం 3వ అధ్యాయం 3వ వాక్యమును చదివినప్పుడు క్రొత్తగా జన్మించడం అంటే ఎలాగయ్యా అని అడిగారు. క్రొత్తగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మలో నువ్వు జన్మించాలి. మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, అసలు పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తున్నాడా? ఒకసారి నిన్ను నువ్వు విమర్శించుకో. ఆత్మాభిషేకం నాలో ఉందా? అంటే భాషలు మాట్లాడితేనో చప్పట్లు కొడితేనో కాదు, అది ఆత్మ కాదు, అది ఆత్మ వచ్చినట్టు అని అనుకోకండి. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తే చాలా సూచనలు నీలో ఉంటాయి. ఒక్క భాషలు మాట్లాడితేనే ఆత్మ వచ్చినట్టు అని కాదు. క్రొత్తగా జన్మించితేనే. ఇంకా 5వ వాక్యంలో అంటారు, ఒక మాట చెప్తాడు, యేసు ఎట్లా నేను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఆత్మ మూలముగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మను పొందడం. నువ్వు పొందిన పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, యేసు ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే జరిగే క్రియ ఏమిటంటే, యోహాను సువార్తలోనికి రండి, 16వ అధ్యాయంలో
యేసయ్య కొన్ని అమూల్యమైన మాటలు చెప్పారు. 8వ వాక్యం నుంచి 7వ వాక్యం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, పంపుదును. ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు ఎవరిలోనైతే ఉంటారో వారు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఈ లోకములో బహు జాగ్రత్తగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు పాపాన్ని గురించిన జాగ్రత్త, నీతిని అనుసరించి జీవించడం, తీర్పులోనికి వస్తామనే భయముతో గడపడం, ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. అందుకే పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మలో మీరు పాలిభాగస్తులుగా మారాలి. ఈరోజు చాలామంది ఉన్నారు, దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు, పాపం చేస్తూనే ఉంటారు. దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు, దుర్నీతి పనులన్నీ చేస్తూనే ఉంటారు. దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు, ఏమండి, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూనే ఉంటారు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒక ఒప్పుకోలు నీ జీవితంలో కలుగజేస్తాడు. ఆమేన్. ప్రవక్త ఉన్నాడు, ఎప్పుడైతే అగ్ని అతని నాలుకకు తగిలిందో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైతే అగ్ని అతని నాలుకకు తగిలిందో వెంటనే ఏమంటాడు? అయ్యో, నేను అపవిత్రమైన ఎందుకు వచ్చిందో ఆ ఒప్పుకోలంటే పరిశుద్ధాత్మ అతను పొందుకున్నారు. పాపాన్ని గురించిన ఒప్పుకోలు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆత్మ పొందితే ఏదో పిచ్చి వాళ్ళలాగే ఎగురుతాం, చప్పట్లు కొడతాం, ఏదేదో అనుకోకండి. పరిశుద్ధాత్మను కావాలని దేవుణ్ణి అడగండి. ఆ ఆత్మదేవుడు నీలో ఉన్న పాపమును ఒప్పింపజేస్తాడు, నీతిగా ఉండేటట్లు చేస్తాడు, తీర్పును గురించిన ఒక హెచ్చరిక నీకు కలుగజేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఆత్మ సంబంధి అయిన వాడు ఈ లోకములో అన్నిటినీ దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. ఆత్మ పొందిన వాడు ఏం చేస్తాడంటే అన్నిటినీ చెప్పండి వివేచిస్తాడు, కానీ అతడు ఎవడి చేతను వివేచింపబడడు. ఏది సంఘం, ఏ సేవకుడు, ఏ ప్రార్థన, ఏ భక్తి, ఎవరు పాపులు, ఎవరు నీతిమంతులు, ఇతడు ఆత్మ పొందిన వ్యక్తి ఏం చేస్తాడంటే అన్నిటినీ వివేచిస్తాడు. కొంతమందికి వివేచనే ఉండదు. పరిశుద్ధాత్మ పొందినవాడు అన్నిటినీ వివేచిస్తాడు. ఎవరు ఏది చేస్తే అది నమ్మడం. కొంతమంది ఉంటారు వివేచన లేని వాళ్ళు. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగితే ఇలా కొంచెం మెచ్యూరిటీ లేదు, వివేచన లేదు. ఎవరు ఏది చెప్పినా కొంతమంది నమ్ముతారు, వివేచించరు. వివేచించండి. వివేచించే హృదయం దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు, జంతువులకు ఇవ్వాల. కానీ అప్పుడప్పుడు జంతువులే కొంచెం వివేచన కలిగి ఉంటాయి అనిపిస్తుంటుంది నాకు. కుక్కకు 4 బిస్కెట్లు వేయండి 2 రోజులు వరుసనే, 3వ రోజు ఏం చేస్తుంది ఆ కుక్క చెప్పండి? 4 బిస్కెట్లు రోజు 2 వేసారు అనుకోండి, 2 రోజులు వేయండి, 3వ రోజు ఏం చేస్తుంది ఆ కుక్క? మీతో పాటు మనుషులకి ఏముండదు వివేచన. మనల్ని ప్రేమించారు, మనతో పరామర్శించారు, ఇదిగో మనల్ని ఆదరించారు, వీళ్ళు ఎవరు ఏం ఉండదు కొంతమందికి. అదే వివేచించండి. ఈ వివేచన ఎలా వస్తుందంటే మీరు పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులైనప్పుడు.
ఆత్మ ఏం చేస్తుందంటే అన్నిటిని ఒప్పింపజేస్తుంది. అయ్యో నేను పాపిని అని అనాల్సిన అవసరం లేదు. కానీ తనలో నుంచే వస్తుంది. కారణం అది అతని ద్వారా వచ్చింది కాదు, పరిశుద్ధాత్ముడు అతనిలో నుంచి ఒప్పింపజేస్తున్నాడు, వివేచింపజేస్తున్నాడు. అట్టి వివేచన కలిగిన హృదయం ఈ సంవత్సరములో దేవుడు మీకు కలుగజేయునుగాక. ఆమేన్. వివేచన లేక ఎంతమంది కుటుంబాలలో ఎన్ని కుటుంబాలు పతనమైపోయాయో నేను చాలామందిని గమనించాను. కేవలం వివేచన లేక. దేవుని బిడ్డలమైన మనం అలా ఉండకూడదు. మనము పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులముగా మారాలి, వాగ్దానాలలో పాలివారముగా మారాలి, విశ్వాసములో పాలివారముగా మారాలి. అప్పుడే నా యేసయ్య నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకునే కృపను నీకు ప్రసాదిస్తారు. ఈరోజున చాలామంది దొంగలతో పాలిభాగస్తులు అవుతున్నారు, పరుల పాపములో పాలివారు అవుతున్నారు, అంధకార క్రియలలో పాలివారు అవుతున్నారు. ఇది దేవుని బిడ్డలకు తగినది కాదు. యోహాను అంటారు, యేసుక్రీస్తు కొరకు ఆయన శ్రమలోను ఆయన సహనములోను నేను పాలివాడనయ్యాను. ప్రియమైన దేవుని జనాంగమా, మీరు కూడా దేవుడు మనకివ్వబడిన వాగ్దానములలో పాలిభాగస్తులుగా మారాలి. దూరముగా ఉండకూడదు. వాగ్దానాలు మనవి, వాటిని స్వతంత్రించుకునే కృప మనం పొందుకోవాలి. రెండవదిగా విశ్వాసములో మీరు పాలిభాగస్తులుగా మారాలి. మనలో అవిశ్వాసాన్ని కలుగు చేసేవారు చాలామంది ఉంటారు, ఉండకూడదు. ఒక చోట రాయబడిన అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని దేవుణ్ణి అడిగారు. మనం అలా అడగాలి. ఈ సంవత్సరం నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. నేను విశ్వసించలేకపోతున్నాను. షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా నేను విశ్వసించలేకపోతున్నాను. వారి విశ్వాసం చాలా బలమైనది. చివరిగా చెప్పాను, మీరు పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులుగా మారాలి. ఆ ఆత్మ నీలో ఉన్న పాపమును దేవుని ఎదుట ఒప్పింపజేస్తుంది. ఆ ఆత్మ నిన్ను వివేచనలోనికి తీసుకొని వచ్చి లోకములో ఎలా నడవాలో కావలసిన వివేచన నీకు తెలుపుతుంది. కనుక మనమందరం వాగ్దానాలలో పాలిభాగస్థులముగా మారుదుముగాక, విశ్వాసములో పాలిభాగస్థులముగా మారుదుముగాక, పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులముగా మార్చబడుదుముగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.